నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణ పరిధి శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ గొల్లపల్లి పెద్దబాబి, ప్రముఖ పారిశ్రామికవేత్త గొల్లపల్లి చిన్నబాబి ఆధ్వర్యంలో జరగనున్న 21వ వార్షిక సప్తాహ మహోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివారి పీఠాలపై జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, పిఠాపురం మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు, శ్రీమతి అన్నపూర్ణ దంపతులు స్వామివారి అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు ఎమ్మెల్యే దొరబాబు దంపతుల చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు ఇలా ప్రసంగించారు. మహాశివరాత్రి పురస్కరించుకుని గొల్లప్రోలు మండలంలో దుర్గాడ, చేబ్రోలు, చందుర్తి, తాటిపర్తి, పిఠాపురం, మల్లవరం వివిధ దైవక్షేత్రాల్లో మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిపించినటువంటి ఆలయ కమిటీ చైర్మన్లకు, సభ్యులకు, పెద్దలకు, పెత్తందారులకు, ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మాజీ ఎమ్మెల్యే దొరబాబు తెలిపారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శివాలయాల్లోనే కూడా శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న సందర్భంలో ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో గౌరవ పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడిగా అయిన తర్వాత రెండవసారి ఈ శివరాత్రి సందర్భంగా మొదట పిఠాపురంలో కుక్కేశ్వర స్వామి ఆలయంలో చాలా ఎప్పుడూ లేని విధంగా కనీవిని ఎరగని రీతిలో ప్రజలకి, సామాన్య ప్రజలకి అందరికీ కూడా దర్శనము అలాగే ప్రసాదాలు ఇచ్చే కార్యక్రమంలో అత్యంత వైభవంగా జరగటమే కాకుండా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నేను పుట్టినటువంటి గ్రామంలో ఈ రోజున ప్రతి శివరాత్రికి కూడా ఎంతో అత్యంత వైభవంగా చేసే ఈ కార్యక్రమంలో నాకు కూడా అవకాశం ఇచ్చి ఈ రోజున మళ్ళా ప్రతి సంవత్సరం కూర్చున్నప్పటికీ ఈ రోజున మళ్ళా బాబీ గారు కానీ, గొల్లపల్లి బాబీ గారు కానీ, పెద్దలందరూ కూడా సమిష్టిగా, అందరూ కూడా సమిష్టిగా ఈ రోజున ఈ కార్యక్రమం మా చేతుల మీదుగా చేయించడం, మా పుట్టినరోజులో ఈ కార్యక్రమాన్ని నేను పెట్టిన కూర్చుని ఈ శివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మా చేత చేయించడం గొల్లప్రోలు ప్రజానికానికి అందరికీ కూడా ఆ యొక్క కృతజ్ఞతలు ఉంటాయి. అలాగే ఈ రోజున ఎప్పుడూ లేని విధంగా అతి ఇదిగా మన బాబీ గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎంతో పవిత్రంగా ఈ రోజున శివరాత్రి సందర్భంగా ఈ వారం రోజులు కూడా వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఈ శివరాత్రి సందర్భంగా చేసే కార్యక్రమానికి వారి కుటుంబానికి కూడా ఆ శివుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసావాసమైనటువంటి